అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనలి. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఆ విషయాల గురించి అదే నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు స్పందిస్తూ ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో మనకి పంపించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈరోజు ఒక లీడర్గా కాకుండా రాయలసీమ వాసిగా వందల మంది ప్రాణాలు కాపాడడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఒక మానవతావాదిగా, ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. నేను శాసనసభ్యునిగా ఉన్న 5 సంవత్సరాల్లో రక్తపు చుక్క నేల రాలనివ్వకుండా నా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి సమాజ పౌరునిగా నేను మీ ముందుకు వచ్చాను. నేను అప్పీల్ చేస్తున్న ఈరోజు రాష్ట్రంలోని మేధావుల్ని, ప్రాజ్ఞుల్ని, విఘ్నుల్ని, ప్రభుత్వ పెద్దల్ని అందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నా. జరిగిన విషయాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. మీ ఇంట్లో దొంగలు పడితే మీరు తిరగబడరా? మరి నా పార్టీ ఎంపీటీసీలని మండల మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసుల ముందే తెలుగుదేశం పార్టీ గూండాలు ఎత్తుకెళ్తుంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే నేను ప్రశ్నించకూడదా? నేను ప్రశ్నించడమే నేరమా? నేను తిరగబడ్డం పాపమా? మరి అందుకు నా మీద కేసులు నమోదు చేస్తారా? మరి కేవలం మా పార్టీకి మద్దతు ఇచ్చాడని లింగమయ్యని మీరు హత్య చేశారే, అది నేరం కాదా? అది పాపం కాదా? ఈరోజు రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి 4 స్తంభాలను ఏర్పాటు చేసింది. మనం దాన్ని 4 ఎస్టేట్స్ అని పిలుస్తాం: జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మీడియా అండ్ లెజిస్లేటివ్. మరి ఈ 4 వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి నేటి ప్రభుత్వము ప్రజాస్వామ్యంపైన యుద్ధం చేస్తూ ఉంది. ఈరోజు ప్రజల హక్కుల్ని కాలరాస్తూ ఉంది. మరి వీటిపైన గలమెత్తాల్సినటువంటి అవసరము ఈరోజు సమాజంలో మన అందరికీ కూడా ఉంది, మీ అందరికీ ఉంది. మీరందరూ గొంతెత్తితే ఈరోజు జరిగిన లింగమయ్య హత్య ఇది చివరి రాజకీయ హత్యగా మారుతుంది. మీ అందరి అభిప్రాయాలు నిర్భయంగా ముఖ్యమంత్రి గారి వరకు చేరే విధంగా మీరందరూ ప్రశ్నించాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనము ఏ యుగంలో ఉన్నాం? ఈరోజు ఆధునిక యుగంలో, ఈరోజు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వైపు చెప్తూనే ఆటవిక యుగానికి వెళ్తూ ఉన్నాం. మనిషి చంపుకునేటువంటి రాతి యుగానికి వెళ్తూ ఉన్నాం. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యమంత్రి గారు, మౌనం వీడండి. మౌనం అర్ధాంగీకారం అంటారు. మరి ఈ లింగమయ్య హత్యపై మీరు సమాజానికి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి హత్యల్ని పునరావృతం కాకుండా చూస్తామని మీరు సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వ్యవస్థలపైన విశ్వాసం కోల్పోయిన నేటి యువత, లింగమయ్య కుమారులు లాంటి యువత ఫ్యాక్షనిజం వైపో, నక్సలిజం వైపో అడుగులు వేసేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు ఇవ్వద్దండి. ఈ సమాజంలో యువతను తిరుగుబాటు వైపు ప్రయాణం చేసే అవకాశాన్ని మీరు ఇవ్వద్దండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను నిర్వర్తించి మీరు మౌనం వీడండి, మీ గళాన్ని విప్పండి. ఇటువంటి నేరాలను పునరావృతం కాకుండా చూస్తామనేసి సమాజానికి ఒక భరోసా ఇవ్వమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గొంతు విప్పేంత వరకు కూడా తన బాణిని వినిపించేంత వరకు కూడా ఈ సమాజంలోని ప్రాజ్ఞులు, విఘ్నులు, మేధావులు, న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాల్ని సమాజం ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ కావాలనేసి మీ వంతు బాధ్యతను, సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చూశారు కదా, ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు టీ మాధ్యం.